నమస్తే. జానీ మాస్టర్ ఫేమస్ పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్. పెద్ద పెద్ద స్టార్స్కి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. అవి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా కొరియోగ్రఫీ చేశాడు. అండ్ రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒక తమిళ్ సాంగ్కి. తను చేసినవి సూపర్ హిట్ అయ్యాయి. జానీ మాస్టర్ మీద ఒక న్యూస్ వచ్చింది. తన అసిస్టెంట్ని లైంగికంగా వేధించాడని ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ని డి ప్రోగ్రాంలో కలిశారట. ఆమె వయసు 21 సంవత్సరాలు. జానీ మాస్టర్ తనని అవుట్డోర్ షూటింగ్లో పలుమార్లు లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. నార్సింగిలోని ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వేధించాడని చెప్పింది. సో ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కిందికి వస్తుంది. అండ్ 4-5 సెక్షన్లో ఆయన మీద కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిని హిందూయిజం నుంచి ముస్లింలకి కన్వర్ట్ అవ్వమన్నారంట పెళ్లి చేసుకోవడానికి. దాంట్లో జానీ మాస్టర్ వైఫ్ కూడా ఫోర్స్ చేసిందని వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకోమని, ఒకవేళ ఎవరికైనా ఈ మ్యాటర్ లీక్ చేసినా చెప్పినా చంపేస్తానని బెదిరించాడట జానీ మాస్టర్. అండ్ నీకు ఎక్కడ కూడా వర్క్ లేకుండా చేస్తానని చెప్పాడంట. అంతేకాకుండా జానీ మాస్టర్ మీద ఒక న్యూస్ బయటికి రాగానే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక మెంబర్ కూడా. సో ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీకి దూరంగా ఉండమని చెప్పారట. ఒకప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తే తనని అవమానపరిచేలా మాట్లాడారు. అంటే నీకు డ్యాన్స్ రాదు అని అవమానపరిచారట జానీ మాస్టర్ని. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకి, స్టార్ హీరోలకి సైతం కొరియోగ్రఫీ చేస్తున్నారు. అన్ని లాంగ్వేజెస్లో, అవి కూడా సూపర్ హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. జానీ మాస్టర్ మీద వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. సో ఇది ఎంతవరకు కరెక్టా కాదా అన్నది వెయిట్ చేద్దాం.